సో, ఇవాళ చాలామంది భూమి కొనాలి అనుకునేటప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ప్లాట్లు కొంటున్నారు. ఈ ప్లాట్లు ఎలా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కలిపి ప్రతి సంవత్సరం ఈ మెట్రో నగరాల చుట్టూరు అది హైదరాబాద్ అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, కర్నూలు అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు. ఇలాగ అన్ని చోట్ల ఈవెన్ ఒక పల్లెటూరు దగ్గర నుంచి ఒక మెట్రో సిటీ దాకా ఈ ల్యాండ్స్ కొనడం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఏమైపోయిందంటే ప్రతి సంవత్సరం 4,00,000 ఎకరాల వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌గా మార్చి దాన్ని ప్లాట్లు చేసి ఈ ప్లాట్లు అమ్ముతా ఉన్నారు. ఇలాగా ఇదే పరిస్థితి కంటిన్యూ అయిపోతే కొన్ని సంవత్సరాల పాటు ఇదే కంటిన్యూ అయిపోయిందనుకోండి. ఎవ్రీ ఇయర్ ఇలా 4,00,000 ఎకరాలు పోతే ఇది 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. రాబోయే 20, 30 సంవత్సరాలు కూడా ఇలానే జరిగిందనుకోండి. అప్పుడు వ్యవసాయం చేయడానికి భూమి ఎక్కడుంటుంది? వీళ్ళందరికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తది? అండ్ మైగ్రేషన్. పల్లెటూరుల నుంచి ఇక్కడ ఈ ఊర్లో ఉండడం అంత శ్రేయస్కరం కాదు. ఈ ఊర్లో ఉండడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఊర్లో ఉండడం వల్ల లైఫ్ స్టైల్ లేదనుకోని అందరూ సిటీ వచ్చేస్తే అక్కడ వ్యవసాయం చేసేదేంటి ఎవరు? ఎంత మెకనైజేషన్ చేసినా కూడా ఇండియన్ అగ్రికల్చర్ ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయానికి మ్యాన్ పవరు ఆవశ్యకత చాలా ఇంపార్టెంట్. అదేదో కూలి పని లాంటిదో, అదేదో చేయరాని పనే కాదు. ఇవాళ చాలామంది అలాంటి అవకాశం వస్తే బావుండు. మన పొలంలో మనం పని చేసుకుందాం, హాయిగా బతుకుదాం, మంచి ఆహారం తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. ఒకవైపేమో ఈ ప్లాట్లు ఇలాంటివి కొనుక్కోవడం, దాన్ని ఎసెట్‌గా చూడటం. భూమిని ఒక కమోడిటీగా చూడడంతోనే ఈ ఇష్యూ వచ్చింది. మేమేం చేస్తామంటే, భూమి అనేది ఒక కమోడిటీ కాదు బాబు. భూమి అనేది ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ లైఫ్. మన జీవితానికి, మన జీవనానికి, మనతో పాటు కొన్ని కోట్ల రకాల జీవరాశికి ఇదే ఆధారం. భూమే ఆధారం. అందుకని ఈ భూమిని ఒక అక్షయ పాత్రలాగా ఉంచుదాం. అక్షయ పాత్ర ఏం చేస్తది? మనం ఒక గింజ పెడితే 100 గింజలు బయటకిస్తది. అలాగా భూమిలో ఒక్క విత్తనం నాటితే 100 విత్తనాలు ఇస్తుంది అది ఒక చెట్టుగా మారి. అంటే ఈ మ్యాజిక్ మహిమ గొప్పది గదా! అందుకని అటువంటి భూమిని ఆ అక్షయ పాత్ర విలువని మనం కాపాడుకుంటూ దాన్ని తరతరాలకి ఇప్పుడు మనం కొన్ని రోజులు ఉండిపోయేవాళ్ళం గానీ ఇక్కడే ఉండేవాళ్ళం కాదు గదా! సో, తరతరాలకి అనుకూలంగా దాన్ని నివాసయోగ్యంగా మార్చాలంటే వ్యవసాయం చుట్టూ లైఫ్ ఉంది. మనతో పాటు అంటే భూమిలో ఉండే వానపాము నుంచి ఆకాశంలో ఎగిరే పక్షి వరకు అందరూ పార్ట్నర్సే దీనిలో. దీనిలో తయారైన ప్రాస్పరిటీ అంటాం మనం. అంటే ఒక్కళ్ళే తీసుకుంటే ప్రాఫిట్ అది. వీళ్ళందరూ భాగస్వామ్యం పురుగులు, పక్షులు అన్నీ కలిపి దీన్ని షేర్ చేసుకుంటాయి కాబట్టి దీన్ని ప్రాస్పరిటీ అంటాం. అందుకని ఈ అవకాశం ఇక్కడుంది. నిరంతరం పంటలు పండించగలిగే అవకాశం ఉంది. మీరు ఒక ప్లాట్ చేస్తే అంతటితోటి ఒక ఇల్లుతోటి అది అయిపోతుంది. అక్కడ ప్రొడక్టివిటీ లేదు. సంపద సృష్టించడానికి, ఆహారాన్ని సృష్టించడానికి, ఆనందాన్ని సృష్టించడానికి వ్యవసాయ భూమి అనేది ఒక వేదిక కాబట్టి దాన్ని బేస్‌గానే మేము పనిచేద్దాం అనుకున్నాం. అందుకనే మేము అగ్రికల్చర్‌లో ఉన్నాం.